వ్యోనిచ్ మ్యానుస్క్రిప్ట్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా. అవును, భూమి మీద లేని భాషను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అయితే పొందుపరిచింది ఎవరో తెలుసుకునే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు విషయానికి వస్తాను. యేల్ యూనివర్సిటీలోని లైబ్రరీలో ఒక బుక్ ఉంది. బుక్ ఉంటే మాకేంటి అనుకోకండి, ఆ బుక్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏమిటో చెప్పనా? ఈ బుక్లో వ్రాసిన అక్షరాలు మన భూమికి సంబంధించినవి కావని, ఈ భాష మనది కాదని కొంతమంది పరిశోధకుల వాదన. ఈ బుక్లోని అక్షరాలని చాలామంది సైంటిస్టులు డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఎవ్వరి వల్ల సాధ్యపడలేదు. ఈ మధ్య అందులోని కొన్ని వర్డ్స్ని డీకోడ్ చేశాము అని వార్తలు వచ్చినప్పటికీ పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియట్లేదు. అయితే ఈ అక్షరాలు భూమికి సంబంధించినవి కాకపోతే మరెక్కడివి? ఈ భాష గ్రహాంతరవాసులదా? అయితే ఈ బుక్ ఆ లైబ్రరీకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇంకొక విషయం ఏంటంటే, ఈ బుక్ అక్కడికి ఎలా వచ్చిందో ఎవ్వరికి తెలియదు. ఒకవేళ ఈ బుక్ గ్రహాంతరవాసులదే అయితే వాళ్ళు ఇక్కడ ఎందుకు వదిలేశారు? బహుశా వాళ్ళు మన భాషకు సంబంధించిన పుస్తకాలు చదవటానికి లైబ్రరీకి వచ్చారా? అలా వచ్చి ఈ పుస్తకం మర్చిపోయారా? ఇవేమీ కాదంటే ఈ పుస్తకంలోని కొన్ని వింత వింత మొక్కలు పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాక స్త్రీలకు సంబంధించిన కొన్ని న్యూడిటీ చిత్రాలు కూడా ఇందులో ఉండటం ఇంకాస్త ఆసక్తి తెచ్చిపెడుతుంది. అయితే ఈ పుస్తకంలో 240 పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని మొక్కలతో ఔషధాలు ఎలా తయారు చేయాలో గ్రహాంతరవాసులు రాశారు అని కొందరు చెప్పుకుంటారు. ఈ అక్షరాలని డీకోడ్ చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చేమో. ఈ మిస్టరీని ఛేదించాలని మీకు ఆసక్తిగా ఉంటే అసలు ఈ పుస్తకం ఏమై ఉంటుందో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగితే, ఆ సమాధానం కరెక్ట్గా అనిపిస్తే వాళ్ళ పేరుని మా నెక్స్ట్ వీడియోలో ఫోటోతో సహా పోస్ట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో.